అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూశానండి. తెలంగాణ నుంచి మొన్న ఒక ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా పెద్ద పెద్ద మాటలతో అసలు ఏ కారణం లేకుండా బూతులు తిడుతూ తెలంగాణలో మీరు ఉండొద్దు అన్నట్టు అలాగా ఒకరిద్దరు మాట్లాడారు. తర్వాత కొన్ని రోజులకి మేము జర్నలిస్టులు అంటూ మరికొంతమంది ముందుకు వచ్చి అక్కడ కూడా అకారణంగానే, ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయం చెప్తున్నారు కానీ ఆయన మీద ఇక్కడ కేసు పెట్టలేదు, ఆయన అరెస్టు చేయలేదు. అకారణంగా ఆయన మీద కూడా విపరీతం అడ్డు చూపించి, అంటే ఆయన వంక పెట్టుకుని విపరీతమైన దుష్ప్రచారం చేస్తూ ఒక 5-10 మంది వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈరోజు అయితే కొంతమంది పొలిటికల్ లీడర్లు కూడా వచ్చారు. పొన్నం ప్రభాకర్ గారు అనుకుంటా ఆయన, అలాగే కవిత గారు కూడా, వారు కూడా చాలా దురుసు పదజాలంతో చేస్తున్నారు. నాకు ఇదంతా చూసాక అనిపించిందండి, ఇది పెద్ద ట్రాప్. ఒకవేళ ఎవరైతే మేము తెలంగాణ వాదులు అంటూ ఈ పార్టీల మీద, నాయకుల మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళ కనుక తిరిగి టీడీపీ జనసేన కార్యకర్తలు ఏమైనా అంటే, వాళ్ళ మీద ఏమైనా పోస్టులు పెడితే ఖచ్చితంగా ఇది ఆంధ్ర తెలంగాణ సమస్య అన్నట్టు ఇది రాజకీయ లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నంలాగా ఉందే తప్ప నిజంగా ఇదంతా ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద ప్రేమలాగా ఉందండి. అయితే నేనేం చెప్తానంటే, టీడీపీ జనసేన అన్నదమ్ములందరికీ వాళ్ళు ఎందుకు తిడుతున్నారు, ఏ కారణంగా తిడుతున్నారు, అకారణంగా ఎంతంత పెద్ద పెద్ద మాటలు తిడుతున్నారు అనేది అక్కడున్న తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి చాలు. మనం చేయాల్సింది తిట్టిన వాళ్ళు తిట్టడమో, కౌంటర్ ఇచ్చిన వాళ్ళు కౌంటర్ ఇవ్వడమో కాదండి. ఎందుకంటే వాళ్ళకు ప్లాన్, ఒక పద్ధతి ప్రకారం అంటుకట్టినట్టు, జాకీర్ హుసేన్ తబలా వాయించినట్టు వస్తున్నారు. ఇదంతా కూడా ఇరుకుని పెట్టే ప్రయత్నమే. దీని వెనక ఎవరున్నారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఇది ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ మధ్య సమస్యలాగా, లేదా తెలంగాణ ప్రజలకి టీడీపీ జనసేన పార్టీలకు ఉన్న సమస్యగా మార్చడానికి వెనకాతల చాలా పెద్ద పెద్ద తెలకాయలు పనిచేస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఎందుకు తిడుతున్నారు అకారణంగా, చూడండి ఎంత దారుణంగా తిడుతున్నారా అని తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకెళ్తే చాలండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు. వాళ్ళకి అన్ని రాజకీయ ఎత్తుగళ్ళు తెలుసు, అన్ని రాజకీయ వ్యూహాలు తెలుసు. కాబట్టి అకారణంగా మమ్మల్ని తిడుతున్నారు, దానికి మళ్ళీ తెలంగాణ ముసుగు తొడుగుతున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నామని తెలంగాణ అన్నదమ్ములకి ఈ విషయాన్ని అప్పచెప్పేయండి తప్ప వాళ్ళు ఏదో తిట్టారని మనం వాళ్ళని తిడుతూ పెట్టడం, లేకపోతే ఆవిడెవరో చూపించిందని ఆవిడని తిట్టడము, ఇలాంటివి ఏమీ చేయొద్దండి. ఎందుకంటే కొంతమంది మతం ముసుగేసుకుని వస్తారు, కొద్దిమంది కులం ముసుగేసుకుని వస్తారు, కొద్దిమంది ప్రాంతం ముసుగేసుకొస్తారు ఏదో తప్పు చేయటానికి. ఆ మాత్రానికి ఆ కులంలోనూ, మతంలోనూ, ఆ ప్రాంతం వాళ్ళందరినీ మనం తప్పు పట్టాల్సిన పని లేదు. మిగతా వాళ్ళందరూ అలా ఉండరు కూడా. కాబట్టి ఈ సమస్యని చాలా సామరస్యంగా పరిష్కరించుకోవాలి, చాలా హుందాగా ప్రవర్తించాలి. టీడీపీ జనసేన అన్నదమ్ములందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఈ సమస్యని తెలంగాణ ప్రజలకు అప్పగించండి. మీరు ఎవరిని తిట్టొద్దు, ఎవరికి కౌంటర్లు ఇవ్వద్దు. మీరు కౌంటర్లు ఇచ్చారంటే వాళ్ళ ట్రాప్లో మీరు పడినట్టే. మీరు తిట్టిన వాళ్ళని తిరిగి తిట్టారంటే వాళ్ళ ట్రాప్లో మీరు పడినట్టే. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్, ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద కేసు పెట్టలేదు, ఆయన అరెస్ట్ చేయలేదు. అయినా కూడా ఆయన పదే పదే ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతూ ఎందుకు కూటమి పార్టీలని, ఆంధ్రాలో పార్టీలని ఎందుకు దూషిస్తున్నాడు చెప్పండి? రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు కవిత గారు కొత్తగా పార్టీ పెట్టారు. ఆ పార్టీకి ఒక జోష్, ఒక టేకాఫ్ రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ తీసుకోవాల్సిందే. అందుకని ఆవిడ టేకప్ చేస్తారు. పొన్నం ప్రభాకర్ గారు ఎందుకు మాట్లాడారో నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఇక జర్నలిస్టులను కొద్దిమంది మాట్లాడుతున్నారు, వాళ్ళ వెనకతలు ఎవరుండి మాట్లాడేస్తున్నారు ఏంటి అనేది తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి నా ఈ సలహాని అందరూ పాటించాల్సిందిగా, ఈ ట్రాప్లో ఎవరు పడకుండా దీన్ని సామరస్యంగా దీన్ని పరిష్కరించే విధంగా. ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడతారు, వారు కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమాభిమానాలు చూపిస్తారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్కడికి వచ్చి ఉంటున్నారంటే తెలంగాణ ప్రాంతం మీద వాళ్ళకున్న ప్రేమే తప్ప అక్కడేదో చేసి వేయాలనో లేకపోతే ఏదో దోచేసుకుందామనో ఇంకోటి కాదండి. రాజకీయ లబ్ధి కూడా కాదు. ఎందుకంటే లోకేష్ గారు అక్కడే పుట్టారు. లోకేష్ గారు పుట్టింది హైదరాబాద్, తెలంగాణలో పుట్టిన వ్యక్తి అయినా. కాబట్టి ఇవన్నీ తెలిసి కూడా ఇంటెన్షనల్గా తిడుతున్నారు, ఇంటెన్షనల్గా రెచ్చగొడుతున్నారు. ఎవరు రెచ్చిపోవద్దండి, ఎవరు ఈ ట్రాప్లో పడొద్దు. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.